కారణం సార్, దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ సభ్యత్వాల పేరుతో డబ్బులు దండుకున్నటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు పొడిగిస్తానే వస్తున్నారు. ఇంకొక 4 రోజులు, ఇంకొక 5 రోజులు, ఇంకొక 5 రోజులు. ఎందుకు పొడిగిస్తున్నారు? వాళ్ళు అనుకున్నంత ఖజానా వాళ్ళ పార్టీకి రాల. ఉమ్, వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఒక రూ. 100 తగ్గించి రూ. 400 లెక్కన కలెక్ట్ చేస్తే కూడా వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేద్దాం అనుకున్నారో, అంత ఖజానా ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాష్ట్రానికెళ్లారు. అక్కడ కూడా దండేటువంటి కార్యక్రమమే. అక్కడ కూడా దండేటువంటి కార్యక్రమం. ఇంతకుముందు ఉమ్, నేను గతంలో చెప్పాను సార్ ఈ సభ్యత్వాల గురించి. ఈ అవును. సభ్యత్వాలు అనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి అతి పెద్ద స్కామ్. ఇంకా ఏ ఉమ్, ఇతర రాజకీయ పార్టీలో లేనటువంటిది వీళ్ళ పార్టీలో మాత్రమే అమలు పరుస్తూ ఉన్నారు. అది పెంచుకుంటూ పోతున్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆ డబ్బు కడుతున్నారా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి, లేదంటే మేము ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి మీ డబ్బుల్ని కట్టాము, మీరు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అన్నటువంటిది కూడా వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు సార్. ఓకే. ఇవంతా కూడా కలెక్ట్ చేసుకుని ఒక 60 నుంచి 70 కోట్లు కలెక్ట్ అయితే వాళ్ళు ఒక సంవత్సరానికి ఈ క్లెయిమ్ అయ్యేది అంటే యాక్సిడెంట్ రూపంలో కానీ, లేదంటే ఎవరైనా చనిపోతే గానీ వాళ్ళకి వీళ్ళు పెట్టే ఖర్చు 8 నుంచి 10 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి. అంటే మిగతా 50-60 కోట్ల డబ్బు ఏమైపోతున్నట్టు. అది కూడా వీళ్ళు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వాడుకోవడమే.